హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిల్ విత్ అరవింద్. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ బుగులు వెంకటేశ్వర్ల స్వామి దేవాలయం గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ముందుగా ఎవరైనా నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ బుగులు వెంకటేశ్వర్ల స్వామి దేవాలయం వచ్చేసి జనగాం జిల్లాలోని చిల్పూర్గుట్ట అనే గ్రామంలో వెలిశాడు వెంకటేశ్వర్ల స్వామి. మనం చూసుకున్నట్టయితే ఇది మనకు గన్పూర్ దగ్గరలోనే ఉంటుంది. మనం హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు గన్పూర్ దాటాలి. అదే మనం వరంగల్ నుంచి వెళ్తుంటే గన్పూర్ రాకముందుకే ఉంటుంది. చూశారు కదా ఈ ఆర్చ్, రైట్ సైడ్ ఈ ఆర్చ్ నుండి లోపలికి ఒక 5 కిలోమీటర్స్ వెళ్ళగానే మనకు టెంపుల్ కనిపిస్తుంది. ఇది చూశారు కదా, ఈ ఆర్చ్ లోపలికి వెళ్ళగానే మనకు సీసీ రోడ్ ఉంటుంది. అలా కొంచెం ముందడికి వెళ్ళగానే మనకు లెఫ్ట్ సైడ్ మనకు చిల్పూర్ గుట్ట అని చెప్పి ఒక విలేజ్ ఆర్చ్ కనిపిస్తుంది. దాని లోపలికి వెళ్ళాలి. చూస్తున్నారు కదా మనకు రోడ్ ఎంత చాలా బాగుందో, చుట్టూ చెట్లతోటి చాలా విశాలంగా ఉంటుంది ఆ ప్రదేశం అంతా. మీరు చూసినట్టయితే మనకు ఆ రోడ్డు మీద చెట్లు కూడా చూసుకోండి ఎంత బాగుందో. నేను చెప్పాను కదా ఇంతకుముందు లెఫ్ట్ సైడ్ ఆర్చ్ నుండి లోపలికి వెళ్ళాలని. అక్కడ కనిపిస్తున్న గుట్ట మీదనే మనకు చిల్పూర్ గుట్ట అని అంటారు. అక్కడే మనకు స్వామివారు వెలిచారు. చూడండి, మీకు చూపిస్తున్నా కదా అదేనండి. అలా కొంచెం ముందడికి వెళ్ళగానే మనకు గుడి కనిపిస్తుంది. అలా కొంచెం ముందడికి వెళ్ళగానే మనకు గుడి ద్వారం కనిపిస్తుంది. రోడ్డు కొంచెం మలకలుగా ఉంటుంది, చూసుకొని వెళ్ళగలరు. మీరు చూసుకున్నట్టయితే ఆ గుట్ట మనకు కనిపిస్తుంది కదా, అక్కడే స్వామివారు వెలిచారు. అలా కొంచెం ముంగడికి వెళ్ళగానే మనకు గుడి ఆర్చ్ కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా మనకు ఎంట్రన్స్లోనే టెంపుల్ ఇలా కనిపిస్తుంది. వెంకటేశ్వర్ల స్వామి, వెంకటేశ్వర్ల నామాలు మరియు మనకు అక్కడ గోపురం కనిపిస్తుంది కదా, అక్కడ మళ్ళా హనుమంతుడు మనకు దర్శనం ఇస్తాడు ఎంట్రన్స్లోనే. చూడండి, అక్కడ మనకు మెట్లు ఉంటాయి. అదేవిధంగా మనం బైక్ తెచ్చుకుంటే బైక్ ద్వారా కూడా పైకి వెళ్ళచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, మేము పైకి వెళ్తున్నాం గుట్టపైకి. చూడండి, మనకు అక్కడ రాజగోపురం కనిపిస్తుంది. అలా కొంచెం ముంగడికి వెళ్ళగానే మనకు పార్కింగ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో బైక్ పెట్టి పైకి వెళ్ళాలి. ఏమైనా సామాన్ గిట్లుంటే మనం కార్ లోపలనే పెట్టుకొని వెళ్ళాలి. అక్కడ చాలా కోతులు ఉన్నాయి. చూడండి, ఆ గుట్ట పైన మనకు కనిపిస్తుంది కదా, ఇందులోనే మనకు స్వామివారు వెలిచారని అక్కడ వాళ్ళు చెప్తున్నారు. అక్కడ చూడండి చాలా మంకీస్ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అక్కడ బైక్ పార్క్ చేసి మనం కొంచెం ముంగడికి వెళ్ళగానే మనకు కాళ్ళు కడుక్కోవడానికి స్పేస్ ఉంటుంది. అక్కడ కడుక్కొని గుడి లోపలికి వెళ్ళాలి. చూడండి, మనకు అక్కడ కనిపిస్తుంది కదా గజస్తంభం. గజస్తంభం నుంచి కొంచెం ముందడికి వెళ్ళగానే మనకు స్వామివారు దర్శనమిస్తాడు. మేము వెళ్ళిన టైంలో భక్తులు లేనందున మనకు చాలా క్లియర్గా కనిపిస్తాడు. చూడండి స్వామివారు ఎలా ఉన్నారో, సేమ్ మనం తిరుపతిలో ఎలా ఉంటాడో సేమ్ అలానే ఇక్కడ కూడా ఉంటాడు. ఇక్కడ ఎక్కువగా పెళ్ళిళ్ళు జరుగుతాయని చెప్తున్నారు. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే మనకు గరుడ వాహనం కూడా కనిపిస్తుంది. అలాగే మనం బయటికి రాగానే చూడండి, గోపురం వద్ద మనకు శిల్పాలు ఎలా చెక్కారో చాలా బాగుంది. ఈ గుడి విశేషాలు ఇంకా చాలా ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియో కోసం వేచి ఉండండి. నెక్స్ట్ వీడియోలో ఈ గుడి ఎలా వెలిసింది దాని పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.